We will study some of that. Before that, I want to draw your attention. I told you that the people started hating the nation of Israel. నేను మీతో చెప్పాను కొన్ని విషయాలు మనం చూద్దాం. ప్రజలు ఇశ్రాయేలు దేశాన్ని ద్వేషించడం ప్రారంభించారు. But those who love Israel, God blesses them. అయితే ఇశ్రాయేలును ప్రేమించిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. Genesis chapter 12 verse 3 we will read. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుదాం. ఆదికాండము 12:3. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా. In the morning I requested you that you should pray for Jerusalem. ఉదయకాలమున యెరూషలేమును గురించి ప్రార్థించమని నేను ఒక విన్నపం చేశాను. And we should love Israel and we should pray for the nation of Israel. ఇశ్రాయేలు దేశాన్ని మనం ప్రేమించాలి, ఇశ్రాయేలు దేశం కొరకు మనం ప్రార్థించాలి. The reason here it is mentioned very clearly. దానికి గల కారణాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా ప్రస్తావించడం. I will bless them that bless thee and curse him that curseth thee, and in thee shall all families of the earth be blessed. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడిన అబ్రాముతో అనగా. Even from the beginning of the nation of Israel, ఇశ్రాయేలు దేశం యొక్క ప్రారంభము నుండి కూడా the people will try to annihilate the nation. ఆ దేశాన్ని లేకుండా చేయటానికి ప్రజలు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. For the last more than 3,000 years, you look at the history of Israel, everybody wants to destroy it. గత 3000 సంవత్సరాలుగా ఇశ్రాయేలు చరిత్రను చూడండి, ప్రతి ఒక్కరూ వారిని నాశనం చేయాలని చూస్తూ వచ్చారు. But Israel survived. అయితే ఇశ్రాయేలుకు ఏమీ కాలేదు. All the nation that was along with Israel all perished. ఇశ్రాయేలు దేశంతో పాటు ఏర్పడిన ఇతర దేశాలు అన్ని నాశనం అయిపోయాయి. Only Israel is the only oldest nation that is surviving. ఇశ్రాయేలు దేశం మాత్రమే ప్రస్తుతమున్న పురాతనమైన దేశం. The reason God has blessed them. కారణం దేవుడు వారిని ఆశీర్వదించాడు. Here is a mention that I will bless them that bless thee and curse him that curse thee. ఇక్కడ ఆ ప్రస్తావన మనం చూస్తాం. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించదను, నిన్ను శపించు వారిని శపించదను. In these shall all the families of the earth is blessed. Everyone is blessed by Israel. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడిన అబ్రాముతో అనగా అందరూ ఇశ్రాయేలు దేశం ద్వారా ఆశీర్వదించబడతారు. As I told you, in the modern world, the maximum inventions, discoveries, scientific development, all are done by Israel. ఆధునిక ప్రపంచంలో, లోకంలో శాస్త్రీయమైన మానవులకు అవసరమైన వాటి ఏవేవైతే కనుగొనబడ్డాయో అవన్నీ కూడా ఇశ్రాయేలీయులు ఎక్కువ శాతం కనిపెట్టారు. You note down the discoveries of Israel. We can the computer and even the heart pacemaker. All these are invented by the Jewish people. కంప్యూటర్ నే చూడండి, గుండెకి సంబంధించిన పేస్ మేకర్ నే చూడండి. మీరు ఇశ్రాయేలు యొక్క పరిశోధనలు గనక మనం చూస్తే ఎక్కువ శాతం వారే మానవునికి అవసరమైనవి కనిపెట్టారు. As I told you, more than 120 Jewish people got Nobel Prize. నేను మీతో ప్రస్తావించినట్లుగా 120 కంటే ఎక్కువగా నోబెల్ బహుమతులు ఇశ్రాయేలీలే పొందారు. Bible says, I will bless all the families of the world through thee. బైబిల్ గ్రంథం చెప్తుంది, భూమి యొక్క సమస్త వంశములన్నీ కూడా నీ మూలంగా ఆశీర్వదించబడును. Yet we see that people hate them. అయినా మనం చూస్తే ప్రజలు వారిని ద్వేషిస్తున్నారు. God says that he which toucheth you toucheth the apple of his eyes. దేవుడు ఏమంటాడు, నిన్ను ముట్టినవాడు నా కనుపాపను ముట్టినట్లు అని చెప్తున్నాడు. God can never tolerate if anybody touches Israel. ఇశ్రాయేలును ముట్టిన వారిని ఎవరిని కూడా దేవుడు సహించడు. We see that throughout the history, those who hated, they were destroyed. చరిత్ర అంతట్లో మనం చూస్తే వారిని ద్వేషించిన వారు నాశనమైపోయారు. Israel as a nation was originated in Egypt.
ఇశ్రాయేలు దేశం వాస్తవానికి ఐగుప్తులోనే ప్రారంభమైంది. మొదటిది Jacob as a family with his children and grandchildren went to Egypt. యాకోబు తన కుటుంబంతో పాటు తన సంతానం తన మనవ సంతానంతో ఐగుప్తులకు వెళ్ళాడు. Around 400 years they lived and they became a nation. 400 సంవత్సరాలు అక్కడ వారు నివసించి వారు ఒక దేశముగా ఏర్పడ్డారు. So Israel as a nation was originated in Egypt. ఇశ్రాయేలు ఐగుప్తులో ఒక దేశముగా ఏర్పడింది. At the time of Joseph, we see that there was a tremendous progress of Egypt. Was one of the most prosperous country in the world at that time. యేసు కాలంలో చూస్తే ఐగుప్తు యొక్క పురోగతి ప్రపంచంలో అన్ని దేశాల కంటే యోసేపును బట్టి ఐగుప్తు ఎంతో అభివృద్ధి చెందింది, వర్ధిల్లింది. After death of Joseph, యోసేపు మరణం తర్వాత we read like there arose a Pharaoh who knew not Joseph. ఫరోను యోసేపును ఎరుగని రాజు ఫరో అక్కడ పుట్టగానే చూస్తాం. He started persecuting the Jewish people. యూదులను హింసించడం ప్రారంభించాడు యోసేపును ఎరుగని రాజు. We know very well that all the boys were thrown into the river Nile. మనకు బాగా తెలుసు మగ శిశువులందరూ కూడా నైల్ నదిలో విసిరారు. He wanted to destroy the nation. దేశాన్ని నాశనం చేయాలనుకున్నాడు. River Nile, you know, is full of crocodiles are there. ఆ నైల్ నదిలో ఈ ముసళ్ళు ఉంటాయి, నిండా నైల్ నది నిండా ముసళ్ళు. That is why you throw into that is just to throw the before the crocodiles. అందుకనే వారు ఆ పిల్లలను ముసళ్ళ నోళ్ళలో విసిరేసినట్టుగా ఉంది. What happened to that Pharaoh? ఫరోకి ఏమైంది? Finally we know that miraculously God delivered the Israel and they were going to promised land. చివరగా దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి విడిపించాడు, వారు వాగ్దాన దేశమునకు వెళ్ళారు. Pharaoh and the army followed them. ఫరో అతని సైన్యం వారిని వెంబడించారు. Finally what happened? చివరగా ఏం జరిగింది? God buried Pharaoh and his army in the Red Sea. దేవుడు ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో సమాధి చేశాడు. Yes or no? Everybody was buried in the Red Sea. అవునా కాదా? అందరూ ఎర్ర సముద్రంలో సమాధి చేయబడ్డారు. See, those who are opposing Israel always goes down. చూడండి, ఇశ్రాయేలును వ్యతిరేకించిన వారందరూ క్రిందికే వెళ్ళిపోతారు. The first nation that came after Israel was Amalekite. ఇశ్రాయేలులో నుంచి బయటికి వచ్చిన మొట్టమొదటి దేశము అమాలేకు దేశం. When the people of Israel came from Egypt, the Amalekite came behind and they attacked Israel. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయటికి రాగా అమాలేకులు వారిని వెంబడించారు. Exodus chapter 17 we read about that. నిర్గమకాండ 17వ అధ్యాయంలో ఆ సంగతి మనం చూస్తాం. God told Saul the first king, you kill Amalekite. అందుకే దేవుడు సౌలు రాజుతో చెప్పాడు, అమాలేకీయులను అందరినీ నువ్వు హతం చేయాలి. He did not completely kill them. సౌలు వారిని పూర్తిగా చంపలేదు. He kept their king, isn't it? వారి రాజును చంపకుండా మిగిల్చాడు. What was the name of the king? ఆ రాజు పేరేంటి చెప్పగలరా? Agag, isn't it? Agag. God told us all you kill them. దేవుడు చెప్పాడు వారిని అందరిని చంపమని. But Saul did not do that. అయితే సౌలు అలాగ చేయలేదు. Finally what happened? చివరికి ఏం జరిగింది? Because of the disobedience of Saul, we read that an Amalekite killed Saul. సౌలు యొక్క అవిధేయతను బట్టి మనం చదివితే అమాలేకీయుల చేతులను చనిపోయాడు. See, if we obey God, we will be blessed. దేవునికి విధేయులమైతే దీవించబడతాం. And Saul failed to kill the Amalekites, so an Amalekite killed Saul. అమాలేకులను చంపే విషయంలో సౌలు ఉదాసీనత వహించి విఫలమయ్యాడు. అమాలేకీయుడే సౌలును చంపాడు. There arose a man in the Persian kingdom in the Iran. ఇరాన్ దేశంలో పర్షియా రాజ్యములో ఒక వ్యక్తి వచ్చాడు. You know what is the name of that? ఆ వ్యక్తి పేరేంటో తెలుసునా? That name was Haman. అతని పేరు హామాను. He is from Iran. అతను ఇరాన్ నుంచి వచ్చాడు. Same. సేమ్. What he was said, he want to annihilate the Jewish nation. ఆ హామాను యొక్క గురి ఏమిటంటే యూదులందరిని కూడా సమూల నాశనం చేయాలి. Like Ayatollah Khomeini always say, annihilate Israel, annihilate Israel. That is what the Haman was telling. అయతుల్లా ఖమేని కూడా ఇశ్రాయేల్ లేకుండా చేస్తాం అదే హామాను కూడా చేయడానికి ప్రయత్నించాడు. Finally what happened to Haman? చివరగా హామానుకి ఏం జరిగింది? Haman's family was completely destroyed. హామాను యొక్క కుటుంబం అంతా నాశనం చేయబడింది. God in a miraculous way saved the nation of Israel. దేవుడు అద్భుత రీతిగా ఇశ్రాయేలు దేశాన్ని కాపాడాడు. And God has very clearly said, I will destroy Amalekites and remove their name from the స్పష్టంగా చెప్పాడు, అమాలేకులను నాశనం చేస్తాను, భూమి మీద వారి పేరు లేకుండా తుడిచివేస్తాను. Yes, those who are opposing Israel always perished.
ఇశ్రాయేలును విభేదించిన వారందరూ కూడా నశించిపోయారు. Babylonians, they captured Israel. బబులోనీయులు ఇశ్రాయేలీయులను స్వాధీనం చేసుకున్నారు. And finally we see that in a miserable way the Babylonian kingdom has fallen down. చివరిగా మనం చూసినట్లయితే చాలా దయనీయమైన స్థితిలో బబులోను సామ్రాజ్యం కూలిపోయింది. Daniel chapter 5 you read how the fall of Babylon, we see that. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో బబులోను ఎలాగ కూలిపోయిందో మనం చూస్తాం. Same way whoever persecuted the people of Israel, they were perished. అలాగునే ఇశ్రాయేలీయులను హింసించిన వారందరూ కూడా నశించిపోయారు. The Romans, they persecuted the Jewish people. రోమన్లు కూడా యూదులను హింసించారు. If you read the history of Romans, రోమన్ల చరిత్ర మనం చదివితే we understand they destroyed the temple of God. వారు దేవాలయమును నాశనం చేసినట్లు చూస్తాం. They burned the city of Jerusalem. యెరూషలేము నగరాన్ని వారు కాల్చివేశారు. That was the end of the Roman Empire. అదే రోమా ప్రభుత్వం యొక్క ఆఖరు. From that day onwards the Roman Empire declined and perished. అక్కడ నుండి కూడా రోమా సామ్రాజ్యం క్షీణించి నశించి. You look at the history, all those who opposed Israel and persecuted Israel, they declined and perished. మీరు చరిత్రలో చూడండి, ఇశ్రాయేలును హింసించిన వారందరూ, వారికి విరోధంగా లేచిన వారందరూ కూడా క్షీణించి నెమ్మదిగా నశించారు. Now look at the present era, modern era, what happened? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇరాన్, ఆధునిక ఇరాన్ చూడండి ఏం జరిగింది. You look at the Germany, you know the Nazi Hitler. ఆ జర్మన్ మీరు చూడండి, ఆ హిట్లర్ జర్మనీ పరిపాలన చేశాడు. What he did it? ఏం చేశాడు? He hated Jewish people. యూదులను ద్వేషించాడు. He killed 6 million Jewish people. 60 లక్షల మంది యూదులను హిట్లర్ చంపాడు. Have you read any book of that? You read it. Really shocking and painful this we can see that. ఆ పుస్తకం చదివారు ఎప్పుడైనా చదవండి, చాలా బాధాకరంగా హృదయంలో నొప్పిగా ఉంటుంది. I was reading one of the book which was happened atrocities against the Jewish people in Germany. జర్మనీలో యూదులకు వ్యతిరేకంగా లేచినటువంటి హింసను గురించి ఒక పుస్తకం నేను చదివాను. He made gas chambers, huge gas chambers. ఆయన ఒక వాయువుతోటి పెద్ద గదులు సిద్ధపరిచాడు, తయారు చేశాడు. And he made the Jewish people to enter the chambers. యూదులందరూ కూడా ఆ గదుల్లోనికి పంపించాడు అందరిని. And he opened the poisonous gas. అక్కడ విషపూరితమైన వాయువును ఆ గదుల్లో. Within 5 minutes 5,000 people die. 5 నిమిషాలు 5,000 మంది చనిపోయారు. Then they take the dead body and burn it and make ashes. తర్వాత ఆ శవాలను వారు తీసుకొని కాల్చి బూడిద చేశారు. And the ashes he sprinkled in the field of Germany. జర్మనీ పొలాలలో ఆ బూడిదను చల్లాడు. If you read the story you will shock how this in the modern time how people can do this one. ఆ సంగతులు కనుక మనం చదివినట్లయితే ఈ ఆధునిక కాలంలో కూడా ప్రజలు అలాగే ఎలాగ చేయగలరని ఆశ్చర్యం కలుగుతుంది. But what happened to Hitler finally? చివరగా హిట్లర్కి ఏం జరిగింది? Look at that, he committed suicide. చూడండి, అతను ఆత్మహత్య చేసుకున్నాడు. Those who are against Jews will finish themselves. యూదులకు విరోధముగా లేచిన వారు తమకు తామే నాశనం అయిపోతారు. There was a man who is the close friend of Hitler. హిట్లర్కు ఒక సమీప సన్నిహిత స్నేహితుడు ఒకడు ఉన్నాడు. I don't know, you read his stories are very interesting. Joseph Goebbels his name. అతని పేరు జోసెఫ్ గిబెల్స్. చదివితే చాలా ఆసక్తికరంగా ఉంటాయి He విషయాలు. is called propaganda minister of Nazis. ఆ నాజీలకు ప్రచారం చేసేటువంటి వ్యక్తి అతను. He was promoting all, every time he was praising Hitler. Hitler is good, Hitler is good. హిట్లర్ ని మెచ్చుకుంటూ పొగుడుతూ అందరిలోనికి తనను గురించి ప్రచారం చేసేవాడు. No, Joseph Goebbels principle, you know what is the principle? జోసెఫ్ గిబెల్స్ యొక్క ఆయన ప్రాథమిక సూత్రం, ఆయన గురి ఏంటో తెలుసా? You tell lies. నీవు అబద్ధం చెబితే, If you tell lies 5 to 10 times, people will believe that is true. 5 కంటే ఎక్కువ సార్లు 10 సార్లు అబద్ధం చేస్తే ప్రజలు అదే నిజమని నమ్ముతారంట. Now in India also some people are using the same technique. భారతదేశంలో కూడా ఇదే ఫార్ములా పద్ధతిని. You go telling lies, you know that is a lie, but you tell the lie, finally people will believe that is true. అబద్ధం చెప్పుకుంటూ వెళ్ళు, ప్రజలు అబద్ధాన్ని నిజంగా నమ్ముతారు. That is called a philosophy of Joseph Goebbels. అది జోసెఫ్ గిబెల్స్ యొక్క తత్వం. What happened to Joseph Goebbels? జోసెఫ్ గిబెల్స్ కి ఏమైంది? He and his 6 children and himself and his wife committed suicide by taking poison. జోసెఫ్ గిబెల్స్ ఆయన 6 పిల్లలు, తన భార్య అందరూ విషం తీసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. He was the one behind the massacre of Jewish people. యూదుల యొక్క ఆ గొప్ప వధకు వెనకున్నటువంటి వ్యక్తి ఈ జోసెఫ్ గిబెల్స్. What I want to tell that all those who are opposed to Jewish people perished in the history. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇశ్రాయేలుకు విరోధముగా ఉన్న వారందరూ కూడా చరిత్రలో నశించిపోయారు. The best example is the Great Britain.
అందులో మనకు మంచి ఉదాహరణ గ్రేట్ బ్రిటన్. You know, Great Britain once upon a time ruled the whole world. గ్రేట్ బ్రిటన్ ఒకానొకసారి ప్రపంచాన్ని పరిపాలన చేసింది. A country where there was no sunset. You know, everywhere their country was there. సూర్య అస్తమయం లేనటువంటి దేశం. In the First World War, we will go into that, they supported Jewish people. మొదటి ప్రపంచ యుద్ధంలో అందులోనికి మనం వెళ్తాం. వారు యూదులకు యూదా దేశానికి మద్దతు ఇచ్చారు. But after First World War, అయితే ఆ మొదటి ప్రపంచ యుద్ధం తరువాత, and in 1939, it's a historical fact. అది చారిత్రాత్మకమైనటువంటి సత్యము. 1939 they started opposing Jewish people. యూదులకు విరోధముగా పనిచేయడం ప్రారంభించారు. You look at the history of Britain, the British, the Great Britain. గ్రేట్ బ్రిటన్ బ్రిటిష్ వాళ్ళ దేశాన్ని ఇప్పుడు చూడండి. Now we cannot call Great Britain, it's only Britain now, isn't it? ఇప్పుడు గ్రేట్ బ్రిటన్ అని పిలవడానికి లేదు, ఇప్పుడు బ్రిటన్ అంతే. 1939 onwards, 1939వ సంవత్సరం నుండి around more than 50 countries they lost their independence, they had declared. వారిలో ఉన్న 50 కంటే ఎక్కువ దేశాలు వారి నుంచి వేరైపోయి స్వతంత్ర దేశాలుగా ఏర్పడ్డాయి. India, including India, 1947 India became independent from British Empire. భారతదేశం కూడా 1947వ సంవత్సరంలో బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం పొంది స్వతంత్ర దేశమైంది. The time when they started opposing the nation of Israel, they declined. ఇశ్రాయేలు దేశాన్ని ఎదిరించడం ప్రారంభించిన దగ్గర నుంచి వారు క్షీణించిపోతూ ఉన్నారు. Very clearly this prophecy has fulfilled. God said, Abraham said, I will bless thee, and those who are cursing thee, they will be cursed. ఈ ప్రవచనం అక్షరాల నెరవేరుతుంది. అబ్రహాముతో దేవుడు అన్నాడు, నిన్ను ఆశీర్వదించు వానిని ఆశీర్వదించదను, నిన్ను శపించు వానిని శపించదను. I told you that Israel is a small country. నేను మీకు చెప్పినట్లుగా ఇశ్రాయేలు చిన్న దేశం. Very, very chinna means very small country. చాలా అంటే మరీ చిన్నది. Size of Kerala. కేరళ రాష్ట్రం. Not even Andhra Pradesh, so big it is. ఆంధ్రప్రదేశ్ పెద్ద రాష్ట్రం. So such a small country, how they surviving? అంత చిన్న దేశము ఎలా అది బతికి బట్టకట్టగలుగుతుంది? Big countries are around. దాని చుట్టూ చాలా పెద్ద దేశాలు ఉన్నాయి. But it is Malachi chapter 3 verse 6 you read. That is the answer for that. 3:6 మనం చదివితే they say that why they are surviving is the answer there. వారు ఎందుకు క్షేమంగా ఉన్నారో జవాబు అక్కడ ఉంది. Malachi chapter 3 verse 6. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. Yeah, I am the Lord, unchanged not, I change not. Therefore ye the sons of Jacob are not consumed. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. Therefore, that way God is an unchanging God. కాబట్టి అనగా దేవుడు మార్పు లేని వాడు. Our God is an unchanging God. మన దేవుడు మార్పు లేని దేవుడు. He is the same yesterday, today and forever. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. Because of that, దానిని బట్టి God makes the nation of Israel to remain. ఇశ్రాయేలు దేశం ఇంకను మిగిలి ఉండటానికి Nobody can do anything to them వారికి ఎవరు ఏమి చేయలేరు. as long as God is with them. దేవుడు వారితో ఉన్నంత కాలం ఎవరు వారిని ఏమి చేయలేరు. See, it is in the year 1948 Israel became a nation. 1948వ సంవత్సరంలో ఇశ్రాయేలు స్వతంత్ర దేశమైంది. The day on which they were born as a nation, వారు ఆ దేశముగా ఎలా జన్మించారు అంటే in one day they became a nation. ఒకే రోజులో ఆ దేశమంతా కూడా ఏర్పడింది. Have you ever heard a nation born in one day? ఒకే రోజులో ఒక దేశం ఏర్పడటం ఎప్పుడైనా విన్నారా? They were not there in that land. ఆ ప్రదేశంలో అంతకు ముందు They came from different countries. వివిధమైన దేశాల నుండి అక్కడికి వచ్చారు. And 1948 May 14th they became a nation. 1948వ సంవత్సరం మే మాసం 14వ తారీఖున ఒక దేశంగా వారు ఆవిర్భవించారు. It was a fulfillment of the prophecy of Isaiah. యెషయా ప్రవచనం యొక్క నెరవేర్పది. What the Isaiah is saying about that? దాని గురించి యెషయా ఏం చెప్తున్నాడు? Come to the book of Isaiah. యెషయా గ్రంథంలోనికి రండి. Verse 7 and 8 you read. Chapter 66. 66వ అధ్యాయము 7-8 వచనాలు. 66వ అధ్యాయం 7-8. ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లను కనినది, నొప్పులు తగులక మునుపు మగ పిల్లను కనినది. అట్టి వార్త ఎవరు వినియుండిరి? అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఒక్క నిమిషంలో ఒక జనము జన్మించునా?
సియోనునకు ప్రసవ వేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను. Yeah, or shall a nation be born in once? It is just suddenly born. అది అకస్మాత్తుగా ఒకే దినమున ఏర్పడినటువంటి దేశం. That happened to the nation of Israel. ఇశ్రాయేలీయులకు అలాగ జరిగింది. Only the nation of Israel was born like that. కేవలం ఇశ్రాయేలు దేశం మాత్రమే అలాగ పుట్టింది. 1948, May 14th. I will show you the story how they came into a nation. 1948వ సంవత్సరం మే 14 ఎలా ఏర్పడిందో నేను చూపిస్తాను మీకు. And immediately 5 nations gathered together and they said, we will destroy them. వెంటనే 5 దేశాలు కూడి వచ్చి వీరు నాశనం చేస్తామన్నారు. Egypt, ఐగుప్తు, Iraq, Jordan, జోర్దాను, లెబనాను and Syria. మరియు సిరియా. They came to attack Israel. ఇశ్రాయేలు మీద దాడి చేయడానికి వచ్చారు వాళ్ళు. In a miraculous way, God preserved them. ఆశ్చర్య రీతిగా దేవుడు వారిని కాపాడాడు. Look at from 1948 on, all the war, every time Israel is winning. 1948వ సంవత్సరంలో నుండి జరిగిన యుద్ధాలన్నీ చూడండి. Why Israel is యుద్ధంలో ఇశ్రాయేలే గెలిచింది. Why Israel is winning? ఇశ్రాయేలు ఎందుకు గెలుస్తుంది? It is all because God is with them. అంతటికి కారణం ఏంటంటే దేవుడు వారితో కూడా ఉన్నాడు. It is a God's people. వారు దేవుని ప్రజలు. Now look at that in the next one. In 1956 they had a war. 1956వ సంవత్సరంలో వారు ఒక యుద్ధం చేయవలసి వచ్చింది. That is called the Suez Canal crisis. It is called Suez Canal crisis. సూయస్ కెనాల్ యొక్క సంబంధించినటువంటి యుద్ధం అది. And that time the Nasser, he was the president of Egypt. ఆ సమయంలో ఐగుప్తునకు నాసర్ ప్రధానిగా ఉన్నాడు. And he said that I want to see that I will wipe away Israel from the world map. ఆయన అన్నాడు ప్రపంచ పటంలో నుండి ఇశ్రాయేలు దేశం లేకుండా చేసేటట్లు చూస్తానన్నాడు. Arab countries, the world map they make, they never write Israel. అరబ్ దేశాలు ప్రపంచ పట్టాన్ని వాళ్ళ చిత్రపటం In their world map, Israel is not there. ఇజ్రాయెల్ దేశం లేకుండా తయారు చేస్తారు. Yes, God has sustained the nation of Israel. దేవుడే ఇశ్రాయేలు దేశాన్ని కాపాడుతున్నాడు. The Egyptian president Nasser died. ఐగుప్తు ప్రధాని నాసర్ చచ్చిపోయాడు. In 6-day war in 1967. 1967వ సంవత్సరంలో You study the history of the wars of Israel. ఇశ్రాయేలు యుద్ధాల గురించి చదవండి. They in a 6 days they conquered almost all the land. 6 దినాల్లో దాదాపు ఆ భూభాగం అంతటిని వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. They conquered Jerusalem. యెరూషలేమును స్వాధీనపరుచుకున్నారు. And then they said that this Jerusalem we will never return to back. అప్పుడు వారు అన్నారు యెరూషలేమును మేము ఎన్నడూ కూడా మరల తిరిగి ఎవరికి ఇవ్వం. Jerusalem will be the eternal capital of Israel. ఇశ్రాయేలుకు యెరూషలేము శాశ్వత రాజధాని. Even now that is what the Jewish people are saying. ఇప్పుడు కూడా యూదులైన ప్రజలు అదే చెప్తారు. But actually internationally Jerusalem is not the capital of Israel. వాస్తవానికి అంతర్జాతీయంగా ఇశ్రాయేలు దేశానికి రాజధానిగా యెరూషలేము లెక్కించబడటం లేదు. Officially the capital of Israel is Tel Aviv. అధికారికంగా ఇశ్రాయేలు దేశం యొక్క రాజధాని టెల్ అవీవ్. Bible said that I will make Jerusalem a burdensome stone for the nations. బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పాడు ఇశ్రాయేలును ప్రపంచ దేశాలకు అన్ని జనములకు బరువైన రాయిగా చేస్తాను. Even now Jerusalem is a burdensome stone for all the nations of the world. ఇప్పుడు కూడా ప్రపంచ దేశాలన్నిటికీ ఇశ్రాయేలు బరువైన రాయిగా ఉంది. But we see that Israel will never give up that Jerusalem to others. గమనించండి ఎన్నడూ కూడా ఇశ్రాయేలు దేశం యెరూషలేమును ఎవరికి కూడా ఇవ్వదు. In 1973 there was another war. 1973వ సంవత్సరంలో మరొక యుద్ధం జరిగింది. Even that war they conquered more land. ఆ యుద్ధంలో కూడా మరెక్కువ భూభాగాన్ని వాళ్ళు స్వాధీనపరిచారు. Every war Israel's the geography was increasing. ప్రతి యుద్ధంలో కూడా ఇశ్రాయేలు దేశం భౌగోళికంగా విస్తరించింది. Again in 1982 there was a war called Lebanon war. 1982వ సంవత్సరంలో మరొక యుద్ధం. ఆ యుద్ధం పేరు లెబానోను యుద్ధం. Yeah, they expelled the PLO. Palestine. అప్పుడు వాళ్ళు పాలస్తీనా దేశాన్ని అక్కడ విస్తరించారు. Even in that war Israel won. ఆ యుద్ధంలో కూడా ఇశ్రాయేలే గెలిచింది. In 2006 Lebanon war for Hezbollah, they were attacked by Israel was attacking Hezbollah and they destroyed them. 2006వ సంవత్సరంలో హిజ్బుల్లా తీవ్రవాదులు
ఇశ్రాయేల్ దేశం మీద దాడి చేశారు, వారిని కూడా ఇశ్రాయేల్ నాశనం చేసింది. We saw in the last 2023 October, I told you about that. Israel Hamas war was taken place. 2023 సంవత్సరంలో ఇశ్రాయేలునకు హమాస్ కు మధ్యలో యుద్ధం జరిగింది. And finally now the war is taken place, Israel and Iraq. Even here also we see the Israelis always getting victory. ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం, ఇశ్రాయేలుకు ఇరాన్కు యుద్ధం జరుగుతుంది, ఎప్పుడు ఇశ్రాయేలే గెలుస్తుంది. Why this is happening? ఎందుకు ఇలా జరుగుతుంది? Because God will preserve them. దేవుడు వారిని కాపాడుతూ ఉన్నాడు. God has a purpose of keeping this nation at the center of the earth. భూమి యొక్క మధ్యలో ఈ దేశాన్ని దేవుడు ఉంచటానికి గల ఒక ఉద్దేశం ఉంది. That is why I requested in the morning, pray for the nation of Israel. అందుకే ఉదయకాలం నేను ఒక విన్నపం చేశాను, ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేయండి. You know there are 2 world war has taken place. మీకు తెలుసా, 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. We call world war, isn't it? మనం ప్రపంచ యుద్ధాలని పిలుస్తాం. So I'll show you what is happening to the world war. ప్రపంచ యుద్ధంలో ఏం జరిగిందో చూపిస్తాను చూడండి. And ఆ లైట్ ఆపండి. Light you have to off it. This all look. Light. Number 1. Yeah. Yes. This is called I told you I am going to speak on war which is mentioned in the Bible. నేను మీకు చెప్పాను, బైబిల్లో ప్రస్తావించబడిన యుద్ధం గురించి నేను మాట్లాడతానని. There are 2 wars, world war has taken place. First world war and second world. 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం. In the history book you might have studied about world war. ప్రపంచ యుద్ధాల గురించి చరిత్ర పుస్తకంలో, పాఠ్య పుస్తకాల్లో మీరు చదివారు. But I want to tell you what is not written in the history book. అయితే చరిత్ర పాఠ్య పుస్తకంలో ఏది వ్రాయలేదు, అది నేను మీకు చెప్తాను. This world war has to do something with the nation of Israel. ఈ ప్రపంచ యుద్ధం ఇశ్రాయేలు దేశానికి సంబంధించింది. In the history book they will not write that. చరిత్ర పాఠ్య పుస్తకంలో ఆ సంగతి వ్రాయరు. Okay, you just listen to me, then you will understand what it means. దాని యొక్క అర్థం ఏంటో నేను చెప్పేది వినండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. Now I just briefly want to tell you about First World War and the Second World War. క్లుప్తంగా మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం గురించి మీకు చెప్తాను. As a result of that, what happened? ఆ యుద్ధాల ఫలితంగా ఏం జరిగింది? Thirdly, one more war is there. మూడవదిగా మరి ఒక యుద్ధం ఉంది. That is called Armageddon, the Third World War. అదే హర్మగెద్దోను, మూడవ ప్రపంచ యుద్ధము. And we have a detailed account of the Third World War in the Bible. బైబిల్ గ్రంథంలో మూడవ ప్రపంచ యుద్ధాన్ని గురించినటువంటి వివరణాత్మకమైనటువంటి వాక్యం బైబిల్లో ఉంది. We don't have much detail about the First World War and Second World War. మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం ఎక్కువ సమాచారం మనకు లేదు. But some hints are given about the First World War and Second World War. అయితే మొదటి ప్రపంచ యుద్ధం గురించి, రెండవ ప్రపంచ యుద్ధం గురించి అక్కడక్కడ కొంచెముగా బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. Ezekiel chapter 37, we have an idea about that. ఎహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో అందుని గురించి మనకు అవగాహన మనం చూడగలం. Now look at the Ezekiel chapter 37. ఎహెజ్కేలు 37వ అధ్యాయం చూడండి. Yeah. Yes. Verse 1 to 7 we will read. 1 నుంచి 7 వరకు మనం చదువుదాం. Yeah, read it. యెహోవా హస్తం నా మీదకి వచ్చెను. నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొనిపోయి ఎముకలతో నిండిన యొక్క లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడను, అవి కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగుగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అంటిని. అందుకైన ప్రవచనం ఎత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరముల నుంచి మీ మీద మాంసము పొదిగి చర్మము మీద కప్పెదను. మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసి కొనెను. May the Lord bless the reading of the portion of the scripture. చదవబడిన లేఖన భాగాన్ని ప్రభు మనకు ఆశీర్వదించును. The Spirit of God taking Ezekiel the prophet into a valley. దేవుని ఆత్మ ఒక లోయలోనికి ప్రవక్త అయిన ఎహెజ్కేలును తీసుకుని వెళ్ళాడు. And showed him a valley full of bones. ఆ ఎముకలతో నిండి ఉన్న ఆ లోయను చూపించాడు, ఎండిపోయిన ఎముకలు. And asked him whether these bones will get life. ఎహెజ్కేలును అడిగాడు, ఈ ఎముకలు, ఎండిపోయిన ఎముకలు తిరిగి బ్రతకగలవా?
Then he said, I don't know, it's a dry bones it is. యెహెజ్కేలు అన్నాడు ఇవి ఎండిపోయిన ఎముకలు కదా నాకు తెలియదు God, అన్నాడు. you know whether it is there or not, whether they will get life or not. వాటికి జీవం వస్తుందా లేదా నీకు తెలుసు. Then God told the God, you preach gospel to them. దేవుడు అన్నాడు నీవు వారికి సువార్త ప్రకటించమన్నాడు. Gospel to the dry bones. ఎండిపోయిన ఎముకలకు సువార్త ప్రకటించు. Full of dry bones. అన్ని ఎండిపోయిన ఎముకలే. I was wondering, if I am there, I would have ran away from there. Isn't all the dry bones are నేను there? పారిపోయి ఉండేవాడిని సువార్త ప్రకటించిన తర్వాత సంగతి. Then God told Ezekiel, you preach gospel. అప్పుడు యెహెజ్కేలుకు దేవుడు చెప్పాడు నువ్వు సువార్త ప్రకటించు. And when he preached, ఆయన ప్రకటించినప్పుడు the dry bones started moving. ఈ ఎండిపోయిన ఎముకలు కదలటం ప్రారంభమైంది. And they came together. అవన్నీ కలుసుకున్నాయి. And slowly they became dead bodies. You look at that in verse 7. అవి ఒక కళేబరాల్లాగా శవాల్లాగా తయారయ్యాయి. Yeah, verse 7 says, I prophesied as I was commanded. Verse 7. 7వ వచనం ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా And there was a noise. గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. Underline that word, noise. ఆ మాట అండర్లైన్ చేసుకుంటే And behold a shaking. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసి కొనేను. Two things are mentioned. There was a noise. రెండు ప్రస్తావించబడ్డాయి, గడగడమను ధ్వని. There was a shaking. రెండవది కదలికను మనం అక్కడ చూస్తాం. As a result of that, what happened? ఆ ఫలితంగా ఏం జరిగింది? The bones came one after the other. They came ఎముకలన్నీ together. ఒకదానితో ఒకటి కలుసుకున్నాయి. And then we see that తర్వాత మనం చూస్తాము verse 8. 8వ వచనం When I beheld, lo, the snooze and the flesh came upon them. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను. Skin covered them. చర్మము దాని వాటిని That కప్పెను. means all were dead body like that. అన్ని కూడా శవాలుగా పడి. One thing is mentioned. You notice that there is no breath in them. అయితే ఒక్క విషయం అక్కడ ప్రస్తావించబడింది, వాటిలో జీవాత్మ ఏమాత్రం There is లేదు. no life in them. వాటికి ప్రాణము లేదు. What is this bone? ఈ ఎముకలు ఏమిటి? I am not interpreting. You look at the verse 11. He says very clearly, what is this bones? నా వ్యాఖ్యానం కాదు, మీరే స్పష్టంగా 11వ వచనంలో చూస్తే ఆ ఎముకలు ఏంటో మనకు అర్థమవుతుంది. What is this bones? ఈ ఎముకలు ఎవరు? The house of Israel. ఈ ఎముకలు ఇశ్రాయేలీయులను అందరిని They were no having any hope. వారికి ఏ నిరీక్షణ లేదు. They were dry. వారు ఎండిపోయిన స్థితిలో They were scattered all over the world. ప్రపంచవ్యాప్తంగా వారు చెదరిపోయారు. There's no country where the Jewish people were not there. యూదులు లేని దేశమే లేదు. More than 108 countries they were scattered. దాదాపు 108 దేశాలకు వారు చెదరిపోయారు. They came to India also. వాళ్ళు భారతదేశానికి కూడా వచ్చారు. Is there any nation like that? ఏ విధమైన అటువంటి దేశం ఏదైనా There's no nation like that scattered all over the world. ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయిన దేశం ఏదీ లేదు. For them to come back again, it is impossible. వారు మరలా తిరిగి రావటం అనేది అసాధ్యం. They were like a dry bones. వారు ఎండిపోయిన ఎముకల్లాగా ఉన్నారు. Hopeless nation. నిరీక్షణ ఆశ లేనటువంటి ఎముకలు. But God did a great miracle. అది దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. There was a noise. అక్కడ ధ్వని, There was a shaking. గడగడమనే కదలిక. Because of that, the bones came together. అలాగా ఆ ఎముకలు ఒకదానిని ఒకటి కలుసుకున్నాయి. If you study the history of the First World War మొట్టమొదటి ప్రపంచ యుద్ధ చరిత్రను చదివితే and Second World War, we see that this prophecy is literally fulfilled. రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ ప్రవచనం అక్షరార్థంగా నెరవేరింది. We'll just look into the nation, then I will go into the more. You look at the nation of Israel. ఇప్పుడు దేశాన్ని చూసిన తర్వాత ఎవరిలోకి God వెళ్దాం? has ఇశ్రాయేలు దేశాన్ని చూడండి. God has kept the nation of Israel as a sign to understand at what time we live. ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు ఎక్కడైతే ఉంచాడో ఆ సంగతిని గురించి మనం ఆలోచన చేస్తే ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామని మనకు By అర్థమవుతుంది. looking at the nation of Israel, we can understand whether the coming of the Lord is near or not. ఇశ్రాయేలు దేశాన్ని చూచుట వలన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ సమీపంగా ఉందా లేదా మనకు So అర్థమవుతుంది. that is why it is important to study the nation of Israel. కనుక ఇశ్రాయేలు దేశాన్ని గురించి చదవటం అనేది అధ్యయనం చేయటం అనేది చాలా ముఖ్యం. God says that it's a peculiar nation. దేవుడు చెప్పాడు అదొక విశేషమైన దేశం. It is God has preserved that nation, peculiar ఆ nation. విశేషమైన దేశాన్ని దేవుడే కాపాడుతూ భద్రపరుస్తూ It వస్తున్నాడు. is God says that it is a glorious land. Their land is a glorious land. ప్రభు అంటున్నాడు ఆ ప్రదేశం ఆ దేశం మహిమ గలది, మహిమతో నిండినది. God says it's my land.
దేవుడు అంటున్నాడు అది నా దేశం, It's a holy land. పరిశుద్ధమైన దేశం. God is not claiming any other land. Every land is God's only, but in this particular land, He says it's a holy land. అన్ని దేశాలు దేవుని యొక్క దేశాలే కానీ అయితే ఈ దేశాన్ని గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇది నా పరిశుద్ధమైన జనం God దేశం. has given ఎవరి the- గురించి అలాగే చెప్పలేదు. This God has given the best land to Israel. దేవుడు శ్రేష్టమైన భూభాగాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చాడు. Highly productive land. ఎంతో ఉన్నతమైన ఆ ఆ ఆహార ఉత్పత్తి కలిగినటువంటి A దేశం. land that is flowing with the honey and పాలు milk. తేనెలు ప్రవహించే దేశం అది. I thought whenever I read in the Bible land flowing with the honey and milk, I thought if you go to Israel, all honey will be flowing, milk will be flowing. నేను చిన్నప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే ఇశ్రాయేల్ దేశం పోతే పాలు తేనెలు పారతా ఉంటాయి అనుకున్నాను. When I went to Israel, it's a dry land, isn't it? నేను ఇశ్రాయేల్ దేశానికి పోయినప్పుడు అంతా ఎండిపోయిన ఇట్లాంటి What does it mean by a land flowing with the honey and the milk? పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే అర్థం ఏంటి? A land where the greenery is there, grassland is there. పచ్చిక కలిగినటువంటి దేశం అని అర్థం. If grass is there, the sheep will eat grass. పచ్చిక ఉంటే ఆ గేదెలు లేక ఆవుల పచ్చికను మేస్తాయి. If the sheep eats grass, they will produce a lot of milk. గొర్రెలు గనక ఆ పచ్చికను మేస్తే చాలా పాలిస్తాయి. If grass is there, so much of the flower will come. గడ్డి అక్కడ ఉంటే పచ్చిక ఉంటే చాలా పుష్పాలు వస్తాయి. If flower is there, who will come? పుష్పాలు ఉన్న చోటకి ఏమొస్తుంది? Honey will be come. తేనె వస్తుంది. What God wanted to tell is that land with a lot of greenery, grassland. దేవుడు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఆ దేశం ఎంతో పచ్చికతో గడ్డితో కూడిన దేశం అని And చెప్తున్నాడు. Psalm 23 says, He maketh me to lie down in a green pasture. 23వ కీర్తనకారుడు అంటాడు పచ్చిక గల చోట్ల. Yeah, that is the land flowing with the honey and milk. అదే పాలు తేనెలు ప్రవహించే దేశం. If you look at Israel today, ఇశ్రాయేలు దేశాన్ని గనుక ఇప్పుడు మనం how చూస్తే God has blessed. This is the blessed land. In the entire earth, this is the most fertile land. Geography, those who have studied the geography, you know that it's called a fertile crescent. భూగోళ శాస్త్రాన్ని కనుక చదివితే మీకు అర్థమవుతుంది ప్రపంచం అంతటిలో కూడా ఇదిగో ఇశ్రాయేలు దేశం ఏదైతే ఉందో అది సారవంతమైన నేల కలిగిన దేశం. Fertile crescent, most fertile land in the whole earth. భూమి అంతటిలో కూడా అత్యంత సారవంతమైన నేలది God has given to them. దేవుడు వారికి ఇచ్చాడు. And that is, Israel is there near that place, right? You can ఇశ్రాయేలు దేశం అక్కడ నుంచి ఆ just పచ్చిక ఉండేదాని మధ్యలో. change the, no, this is the area where the Israel is, that red color area is Israel. ఎర్ర రంగులో ఉన్నది ఇశ్రాయేల్. Yeah, just to see the product. Now today you see Israel. ఈ దినాన్ని ఇశ్రాయేల్ చూడండి అక్కడ ఉండే ఉత్పత్తులు So much of productivity. ఎంతో ఉత్పత్తిని Once upon a time it was a dry land. ఒకానొక సమయంలో అది ఎడారి లాంటి ఎండిపోయిన నేల. If I myself has gone and see this one. నేను నా అంతట నేను వెళ్ళి చూశాను ఈ విషయాన్ని. Today Israel is a highly productive land. ఈ దినాన ఇశ్రాయేలు దేశం అత్యంత ఎక్కువ ఉత్పత్తులను కలిగి ఉన్నటువంటి దేశం. You see the banana? చూడండి Have you seen banana like this here? ఈ విధమైనటువంటి అరటి పండ్లు చూసారా? So much of banana. చాలా ఎంత అరటి ఉందో చూడండి. Look at that. Again, this is one tomato, isn't it? టమాటాలు చూడండి. So much. Modi, I heard that Modi went to Israel. He saw this tomato. He was so surprised. So much of tomato. మోడీ ఇశ్రాయేలు దేశం వెళ్ళి టమాటాలు చూసి ఆశ్చర్యపోయాడంట. And somebody told me that he has taken the technology from Israel and brought in Gujarat. Now people are in Gujarat also farming same way. ఇప్పుడు మోడీ ఇశ్రాయేలు దేశం వెళ్ళి వాళ్ళు ఎలాగ పంటలు పండిస్తున్నారో ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొని వచ్చి గుజరాత్ లో పెట్టాడంట. India, even in Maharashtra also, I know they had taken lot of technology from Israel for the agriculture. మహారాష్ట్రలో కూడా వ్యవసాయం కోసం ఇశ్రాయేలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా తీసుకుంటున్నారు. So Israel is flourishing. God very clearly says, look at that. He shall cause them to take root, Israel, and blossom and bud and fill the face of the world with fruit. Says that the fruit of Israel is there in every country now. ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు ఎంతగానో వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు దేశంకి ఉత్పత్తి ప్రపంచంలో నలుమూలలకు వెళుతూ ఉంది. God said, I will bring you back to the land. దేవుడు అన్నాడు మరలా నేను మిమ్మల్ని వెనక్కి And I will bless you. I will bless you. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. Now how this nation has formed, let us look into that. ఈ దేశం ఎలాగ ఏర్పడిందో చూద్దాం. So the dry bones. చూడండి ఎండిపోయిన ఎముకలు. Ezekiel chapter 37, dry bones. ఎహెజ్కేలు 37వ అధ్యాయం ఎండిపోయిన ఎముకలు. There's no hope that this nation will come again.
మరలా ఈ దేశం ఏర్పడుతుంది అని ఆశే లేదు. Next one. తర్వాత See, this is the dry bone, full of dry bones. ఆ లోయ నిండా ఎండిపోయిన ఎముకలు. But there was a noise. అయితే అక్కడ ఒక ధ్వని పుట్టింది. When there was a noise, what happened? ధ్వని వస్తే ఏం జరుగుతుంది? The bones came, ఎముకలన్నీ కూడా, and they became, see, the అస్థిపంజరం లాగా తయారయ్యాయి. yeah, they became skeleton, bones to bone. ఎముకలన్నీ ఒకదాని ఒకటి కలుసుకుని అస్థిపంజరాలు అయ్యాయి. And finally, చివరగా flesh came upon the bones. ఆ ఎముకల మీదకి మాంసం వచ్చింది. What is this? దానికి అర్థం ఏంటి? You take the First World War took place, just next no, next one. The First World War, no, not before that. That picture is not there. I think we are missing one picture. మొదటి ప్రపంచ యుద్ధం ఆ చిత్రం లేదా? Okay, that's all right. The First World War took place in 1914. 1940వ సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధం 1918 the World War took place. 1918. Yeah, to 14 to 1918. 1914 to 1918. ఓకే, 1914వ సంవత్సరం నుండి 1918వ సంవత్సరం వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. One side British allies, that is America, British and all, they joined. ఒకవైపు బ్రిటిష్ దానికి సంబంధించిన ఇతర దేశాలు అమెరికా. The other side the Germany and the allies were there. మరొక వైపు జర్మనీ మిత్ర దేశాలు. The war was so severe, యుద్ధం చాలా తీవ్రంగా ఉంది, and it came to know that the British is going to fail in the war. They are going to be defeated in the war. చివరకు బ్రిటిష్ ఆ యుద్ధంలో ఓడిపోయే పరిస్థితి వచ్చింది. This is the First World War, 1914 to 1918. 1914 నుంచి 18 వరకు మొదటి ప్రపంచ యుద్ధం. The British were worried how to win Germany. ఇప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళకి ఆందోళన, ఎలా జర్మనీ జయించాలి. Then there was a scientist in London. అయితే లండన్ లో ఒక విజ్ఞాన శాస్త్రవేత్త ఉన్నాడు. He was a young scientist. అతను యవనస్తుడైనటువంటి. His name was Weizmann. అతని పేరు బీస్మన్. He invented a gas. ఆయన ఒక వాయువును కనిపెట్టాడు. And that gas is a poisonous gas. ఆ వాయువు విషవాయువు. That is a TNT. It is called TNT, trinitrotoluene. అది TNT అని పిలుస్తారు, ఆ వాయువు పేరు అది. And when a person inhale it, he will die. ఎప్పుడైతే ఆ వాయువును ఒక వ్యక్తి పీల్చుకుంటాడో చచ్చిపోతాడు. So this man discovered this one, in a mass production was made, and British army used this TNT to defeat German army. ఈ వాయువును బీస్మన్ కనిపెట్టిన తర్వాత దాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసి తయారు చేసి వారు శత్రువుల మీద ప్రయోగించి విజయాన్ని పొందారు. German army was defeated by that. దాని ద్వారా జర్మనీ సైన్యం ఓడించబడ్డారు. British government got victory in the First World War. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వం గెలిచింది. And they divided everything. They stopped the war, and the land which was Palestine, they came under the British government. ఇప్పుడు ఆ యుద్ధం తర్వాత అన్ని విభజించి పంచడం జరిగింది. పాలస్తీనా భూభాగం బ్రిటిష్ ప్రభుత్వం కింద రాజ్యం. This is only history, you just to read history. ఇది చరిత్రలో జరిగింది, చరిత్ర చదవండి. Then what happened? తర్వాత ఏం జరిగింది? The prime minister in Britain at that time, ఆ సమయంలో బ్రిటన్ ప్రధానమంత్రి, he called this young man, ఆ యవనస్తుడు బీస్మన్ ను పిలిచాడు. Beesman, please, we are very thankful for your discovery. నీవు నీ పరిశోధన ప్రకారం నువ్వు కనిపెట్టిన దాన్ని బట్టి, because of your discovery we could win the war. నీవు ఆ వాయువును కనిపెట్టావు కాబట్టి మేము యుద్ధంలో గెలిచాము. How much money you want? నీకు ఎంత డబ్బు కావాలి? He said, I don't want any money. బీస్మన్ అన్నాడు, నాకు ఏ డబ్బు వద్దు. What reward we should give? మరి ఏమి ఇవ్వాలి నీకు దీనికి ఫలితం? He said one thing. ఒక విషయం చెప్పాడు. I am a Jew. నేను యూదుడను. We have a land there. మాకు ఒక భూభాగం ఉంది in the Middle East. మధ్యలో ఉంది. That is our father's land. అది మా పితరుల భూభాగం. In that land nobody is there now. ఇప్పుడు ఆ భూభాగంలో ఎవరు లేరు. It is a dry land. అది ఎడారి లాంటి ఎండిపోయిన భూభాగం. Palestine is very peculiar. When the Jewish people are not there, it will never produce anything. ఈ పాలస్తీనా భూభాగం ఒక విశేషమైనది. యూదులు గనుక అక్కడ లేరు అనుకోండి, అక్కడ ఏ ఉత్పత్తి ఉండదు అక్కడ. When Jewish people will come, it will flourish, so much productive. మరల ఉత్పత్తులు వస్తాయి, అభివృద్ధి చెందుతుంది. If Jews are not there, యూదులు అక్కడ లేకపోతే desert. అది ఎడారే. He told there's a land there. ఈ బీస్మన్ చెప్పాడు, అక్కడ ఒక భూభాగం ఉంది. And that land belongs to our fathers. అది మా పితరులకు, మా తండ్రులకు సంబంధించిన. You do one thing.
ఒక పని చేయండి, please allow the Jewish people to enter into that land. ఆ భాగంలోనికి ప్రవేశించడానికి యూదులకు అనుమతినివ్వండి. We are all scattered around. మేమందరం చుట్టూ చెదరిపోయాం. The British government was worried about it. That బ్రిటిష్ ప్రభుత్వం వారు ఈ విషయాన్ని గురించి కొంత ఆందోళన చెందారు. Previous to that, ఇంకా previous to that, no, that man, no, this one. This one. This is called Balfour. His name is Balfour. ఇతని పేరు బాల్ఫోర్. He is the secretary at that time. ఆ సమయంలో ఈయన కార్యదర్శిగా ఉన్నాడు. And the Prime Minister of Britain, he told him, ఈ బ్రిటన్ ప్రధానమంత్రి ఆయన చెప్పాడు, ఆ బాల్ఫోర్ చెప్పాడు, we will allow these Jewish people to enter into the promised land. వారి వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి యూదులకు మేము అనుమతిస్తున్నాము. So he wrote a letter. That is the letter here. ఇక్కడ వ్రాసిన ఉత్తరం అదే, ఆయన ఉత్తరం రాశాడు బాల్ఫోర్. That is called Balfour Declaration. అది బాల్ఫోర్ ప్రకటనగా చెప్పబడుతుంది. The word noise here is used. There was a noise. You notice that? చూసారా, ధ్వని అనే మాట చూసారు కదా? That word can be translated as a declaration. ఆ ధ్వని అనేటువంటి మాటను ఒక ప్రకటనగా మనం తర్జుమా చేయవచ్చు. There was a declaration. అక్కడ ఒక ప్రకటన వచ్చింది. That is the First World War. అది మొట్టమొదటి ప్రపంచ యుద్ధంలో వచ్చిన ఒక తీర్మానం. As a result of the declaration, ఆ తీర్మానం ఫలితంగా the British government allowed the Jewish people to enter into the promised land. వాగ్దాన దేశంలో యూదులు ప్రవేశించడానికి బ్రిటిష్ ప్రభుత్వం అనుమతించింది, ఆ తీర్మానం చేసింది. The Turkeys were at that time. టర్కీ వాళ్ళు అక్కడ ఉన్నారు ఆ దేశంలో. అప్పుడు Muslim people, they will not allow to Jewish people to come there. ఆ భూభాగంలో అప్పటికే ముస్లింలు ఉన్నారు, యూదులు రావడానికి They will sometimes fight. ఒప్పుకోరు. So British was very worried about it. కనుక ఈ విషయాన్ని గురించి బ్రిటిష్ ప్రభుత్వం వారు ఆందోళన చెందారు. They called their general. వారి యొక్క అధికారిని పిలిచారు. The general, army general was there. His name is Allenby. ఆ యొక్క సైన్యాధికారిని పిలిచాడు, ఆయన పేరు ఆలెన్బీ. He was in Egypt at that time. ఆ సమయంలో ఐగుప్తులో ఉన్నాడు ఆలెన్బీ. And the British Prime Minister told him, you do want the Allenby, you go to the promised land Israel. ఆ ఆలెన్బీకి ఆ బ్రిటిష్ ప్రధాని ఇలా చెప్పాడు, నీవు ఆ వాగ్దాన దేశంలోనికి వెళ్ళు, ఆ భూమిలోనికి వెళ్ళు, and allow the Jewish people to enter into the promised land. యూదులు వారి వాగ్దాన దేశంలోనికి వెళ్ళినట్లుగా వారికి అనుమతి ఇవ్వు, వారిని చేర్చని ఆ బాధ్యతను ఆలెన్బీకి అప్పగించారు. Allenby actually was a believer. ఆలెన్బీ వాస్తవానికి ఒక విశ్వాసి. So he prayed to God, God, I want to go, but I don't want to shoot and kill people. ఆయన ప్రార్థన చేశాడు, ప్రభువా ఆ వాగ్దాన దేశంలోనికి, ఆ భూమి మీదకి నేను వెళ్ళాలి, కానీ ఎవరిని కూడా నేను కాల్చి చంపకూడదు అన్నాడు. Without killing, I should allow the Jewish people to enter. ఎవరిని చంపకుండా యూదులు ఆ భూభాగంలో ప్రవేశించాలి. He went there. అక్కడికి వెళ్ళాడు. The Turkeys there in Israel, టర్కీకి చెందిన వారు అప్పుడు ఆ వాగ్దాన భూమిలో ఉన్నారు. they came to know that Allenby, General Allenby is coming. ఇప్పుడు ఆలెన్బీ అనే సైన్యాధికారి వస్తున్నాడనే వార్త వాళ్ళ దగ్గరికి చేరింది. But unfortunately, these Turkeys, they could not pronounce the word Allenby. దురదృష్టవశాత్తు ఈ టర్కీ వాళ్ళు అలెన్బీ అనేటువంటి పేరును వారి నోటితో చెప్పలేదు. So instead of Allenby, they say Allaby is coming. వాళ్ళు ఆలెన్బీ వస్తున్నాడనే దానికి బదులుగా పలకలేక అల్లాబీ వస్తున్నాడు. They said, when Allaby is coming, how we can fight? వారు ఇలా అనుకున్న, అల్లాబీ వస్తే ఆయనతో మనం ఎలా యుద్ధం చేస్తాం? So they said that is not to fight with Allaby. కనుక అల్లాబీతో మనం యుద్ధం చేయకూడదు. What a wonderful thing, isn't it? ఎంత అద్భుతమైన విషయం చూడండి. Jewish people entered inside the land అల్లాబీతో యుద్ధం చేయకూడదని వాళ్ళు వెళ్ళిపోయారు. without a single shot. Without a single shot, the Jewish people entered in the promised land. ఒక్క తోటా కూడా పేలకుండానే యూదులందరూ కూడా వారి భూభాగంలో ప్రవేశించారు. That is this Balfour Declaration. There was a noise. ఇది బెల్ఫోర్ తీర్మానము, అదే ధ్వని. As a result of First World War, what happened? మొదటి ప్రపంచ యుద్ధ ఫలితంగా ఏం జరిగింది? The Jewish people got a homeland. They can enter inside the land. యూదులు వారి మాతృభూమిలోనికి ప్రవేశించేటువంటి అవకాశం వారికి కలిగింది. Within a short time, in 1939 onwards, next one. 1939వ సంవత్సరం నుండి తక్కువ సమయంలోనే the Second World War took place. రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. We know what it is. అదేంటో తెలుసా? It's a most horrible war. అది చాలా భయంకరమైన. Hitler again, he had a revenge against the British. He wanted to fight with the British. హిట్లరు ఈ బ్రిటిష్ వారి మీద ప్రతీకారంతోటి బ్రిటిష్ వారితో యుద్ధం చేయాలనుకున్నాడు. In the First World War, he was a soldier.
మొదటి ప్రపంచ యుద్ధంలో అతను ఒక సైనికుడు. And in the Second World War, he became the Chancellor of Germany. ఇప్పుడు రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీకి అధికారి పాలకుడయ్యాడు. And you know, he hated Jewish people. మనకు తెలుసు యూదులను అతను ద్వేషించేవాడు. 6 million Jewish were butchered inside the gas chamber. 60 లక్షల మంది యూదులను విషవాయువు గదిలో ప్రవేశపెట్టి చంపినవాడు. He wanted to rule the whole world. ప్రపంచాన్ని అంతా పరిపాలన చేయాలనుకున్నాడు. He said, we are Aryans. Aryans. ఆయన చెప్పాడు ఆర్యులు. You see Aryan sign, you saw that? ఆర్యుల యొక్క ముద్ర గుర్తు. Swastik sign is Aryan sign. ఆర్యుల యొక్క ముద్ర స్వస్తిక్. And we are Aryans. మనం ఆర్యులం. Aryans have the right to rule upon the world. కనుక మనం ఆర్యులం కాబట్టి ఆర్యులే ప్రపంచాన్ని పరిపాలన చేసే అర్హత కలిగిన వారు అంటాడు. Some people say the non-vegetarians are very cruel. కొంతమంది ఇలాగ అంటారు, మాంసాహారం తినే వాళ్ళు చాలా క్రూరంగా ఉంటారని. That's why they say that Christians and Muslims are cruel because they eat non-veg. క్రైస్తవులు ముస్లిమ్స్ మాంసాహారం తింటారు కాబట్టి చాలా కఠినంగా కనికరం లేని వాళ్ళు ఉంటారంటారు. You know, the most wicked man ever lived on the surface of the earth is Hitler. భూమి మీద జన్మించిన వారిలో అత్యంత దుష్టుడు హిట్లర్. He was a vegetarian. అతను శాకాహారి, మాంసం తింటాడు. Understand? అర్థం చేసుకోండి. This is called Joseph's Goebbels propaganda, you know. Joseph Goebbels propaganda of I told you, no, Joseph. Tell the lies 4 or 5 times. అబద్ధం మాట్లాడితే నిజం అవుతుంది అన్నాడు చూడండి. Joseph believe that it is true. గ్లోబల్స్ ప్రచారం. Joseph Goebbels. Joseph Goebbels ప్రచారం. అబద్ధం చెప్తూ వెళ్తే నిజం అవుతుందంట. Tell the lies repeatedly. People believe what he said is correct. అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్తుంటే ప్రజలు విని విని అతను చెప్పింది సరి ఒప్పు అని అంటారంట. Thousands and millions of Jewish people were killed. లక్షల మంది కనికరం లేకుండా యూదులు చంపబడ్డారు. After the Second World War, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత UNO was formed. UNO. ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. And when the UNO was formed, ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు the Jewish people said, we want a country of our own. యూదులు అన్నారు, మా స్వంత దేశము మాకు కావాలి. It is because we don't have our own country, that is why we are suffering. మాకు స్వంత దేశం లేదు కాబట్టి మేము శ్రమ పడుతున్నాం. And they requested the UNO to approve Israel as a nation. ఇశ్రాయేలును ఒక దేశంగా పరిగణించాలని ఐక్యరాజ్య సమితికి వారు విన్నవించుకున్నారు. As I told you, the British people opposed it. నేను మీతో చెప్పినట్లుగా దానిని బ్రిటిష్ వారు వ్యతిరేకించారు. But other nations, Russia, surprising, Russia supported Israel. ఆశ్చర్యకరంగా ఇశ్రాయేల్ దేశం ఏర్పడటానికి రష్యా దేశం మద్దతు ఇచ్చారు. And wonderfully, it is in 1948, May 14th. అద్భుతంగా 1948వ సంవత్సరంలో UNO recognized Israel as a nation. ఐక్యరాజ్య సమితి ఇశ్రాయేలును ఒక దేశముగా గుర్తించింది. See, in that verse 7 you'll read it. There was a noise. అక్కడ 7వ వచనంలో మనం చదివితే అక్కడ ఒక ధ్వని. As a result of the noise, as a result of declaration, what happened? The bones came together. ఆ ధ్వని వలన మనం చూసినట్లుగా అతను చేసిన బెల్ఫోర్ తీర్మానం వలన ఎముకలన్నీ కూడా ఒకదానికొకటి చేరుకున్నాయి. Secondly, రెండవదిగా there was a shaking. అక్కడ గడగడ అనే ఒక కదలిక. Yeah. The Second World War is like that. రెండవ ప్రపంచ యుద్ధం అలాగుంది. When the millions of Jewish people were butchered and killed, the whole world was shaken. లక్షల మంది యూదులు చంపబడినప్పుడు ప్రపంచం అంతా కూడా వణికిపోయింది. What was the result? ఫలితం ఏంటి? The bones came together. ఎముకలన్నీ కూడా ఒక చోటకు చేరాయి. And Israel formed as a nation. ఇశ్రాయేలు ఒక దేశముగా ఏర్పడింది. But one thing happened. అయితే ఒక విషయం జరిగింది. What has happened? ఏం జరిగింది? There was no life. వాటిలో జీవాత్మ లేదు. Jewish people, majority of that, 80% of the Jewish people don't believe in God. 80% మంది యూదులు దేవుని నమ్మరు, నాస్తికులు. Yes, they are unbelievers. అవును, వారు అవిశ్వాసులు. But for that, to have faith in them, one more war will take place. దానిని బట్టి వారిలో విశ్వాసాన్ని కలిగించడానికి మరొక యుద్ధం జరగాలి. That war is called Armageddon. ఆ యుద్ధమే హర్మగెద్దోను యుద్ధముగా పిలువబడింది. In the next class we will continue that. తర్వాత తరగతిలో ఆ సంగతిని మనం కొనసాగిస్తాం. In the Third World War, definitely they will believe in him.
మూడవ ప్రపంచ యుద్ధంలో ఖచ్చితంగా వారు దేవుని నమ్ముతారు. So you look at that, the world wars are not happening casually. God has a plan. మీరు ఆలోచన చేయండి, ఈ ప్రపంచ యుద్ధాలు ఏదో అనుకోకుండా తేలిగ్గా జరగలేదు. In the night we will consider that Armageddon, the coming of the Lord Jesus Christ, and the final world war, which countries are involved, what are going to happen. We will go into the detail about that in the next class. మూడవ ప్రపంచ యుద్ధం, హర్మగెద్దోన్ యుద్ధం, ఏ దేశాలు పాల్గొనబోతూ ఉన్నాయి, ఎలా యుద్ధం జరగబోతుంది, దాని ఫలితంగా ఏమి చూస్తాం అనే సంగతులు మనం ధ్యానం చేయబోతున్నాం. So these days I thought of talking only of war. కనుక ఈ దినాల్లో కేవలం యుద్ధాల గురించి మాత్రమే మాట్లాడాలనుకుంటున్నాం. So evening we will have the third world war. సాయంకాలమున మూడవ ప్రపంచ యుద్ధం చూస్తాం. Tomorrow morning we will have the Russia and Iran, how they are going to attack Israel. రేపు ఉదయకాలమున రష్యా ఇరాన్ కలిసి ఇజ్రాయెల్ మీద ఎలా దాడి చేయబోతున్నారు, when they are going to attack, ఎప్పుడు దాడి చేస్తారు, we will go into the details. మనం వివరాల్లోనికి వెళ్తాం. Last one, చివరిగా the last war in the Bible, that is called the Gog Magog war in the book of Revelation. చివరి యుద్ధం ప్రకటన గ్రంథంలో గోగు మాగోగు యుద్ధం. So all this war we are going to study these days, right? కనుక ఈ దినాల్లో యుద్ధాల గురించి మనం So that will get a confidence in us that whenever war is taking place, don't get panic. We know the Bible very clearly speaks about all these things. కనుక ఎక్కడ యుద్ధ వార్త విన్నప్పుడు దయచేసి ఎవరు కూడా భయపడాల్సిన అవసరము లేదు. అందుని గురించిన సంగతులు బైబిల్ గ్రంథం మనతో మాట్లాడుతుంది. I briefly narrated this first world war and second world war. మొదటి రెండో ప్రపంచ యుద్ధాలు చాలా క్లుప్తంగా మీ ఎదుట ఉంచడం జరిగింది. Those who have my book, I have written it long back in my book. I have given in detail about this wars, than details. నేను రాసినటువంటి పుస్తకం ఒకటి ఉంది చాలా రోజుల క్రితం. మీలో ఎవరి యొద్దైనా ఆ పుస్తకం అంటే అందులో ఈ 1-2 ప్రపంచ యుద్ధాల వివరణ ఉంది. If you don't have that book, please order for that. In Telugu is also available. మీకు లేనట్లయితే మీకు కావాలంటే తెలుగులో కూడా అందుబాటులో ఉంది, మీరు దాన్ని తెప్పించుకోవచ్చు. If God willing, we'll continue our study in the next time.